వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ముందుగా కోకోనట్ స్వీట్ లేదా కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ కొబ్బరి తురుము, హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ మిల్క్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము మొత్తం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొబ్బరి తురుము ఎర్రగా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అయినా వేపుకోవాలి. చూసారా, ఈ విధంగా వేపుకున్న తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని జిగుమానం వచ్చేంత వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ స్వీట్ ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 1 అవర్ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కట్ చేసుకున్న బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి. కిస్మిస్ బాల్స్లా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్లో ఉన్న నేతిలో 1 కప్ ఉప్మా నూక వేసుకుంటున్నాను. ఉప్మా నూక లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు. రవ్వ అంతా కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. కలపకుండా ఉంటే ఉండలు కూడా కట్టేస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. నూక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. నూక మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. నూక బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్ ఎండి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే నేతిలో వేయించుకోవాలి. ఎండి కొబ్బరి కాబట్టి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం కొంచెం చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు, కొంచెం చల్లారిన తర్వాత 1 కప్ పంచదార పొడి వేసుకోవాలి. వేడి మీద వేస్తే పంచదార కరిగిపోతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. 1 కప్ ఉప్మా నూకకి 1 కప్ పంచదార పొడి వేసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ లడ్డు చేసుకుందాం. ఒక పావు కప్ పాలు తీసుకోవాలి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ముందు ఎక్కువగా వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా వేయడం లేదు. చేతికి పాలు తడుపుకుంటూ ఉండలు చేయడం వల్ల చేతికి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. పాలు మరీ ఎక్కువగా వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా ఉండలుగా చేసుకోవాలి. సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ సేమియాలు, హాఫ్ కప్ షుగర్, 2 స్పూన్స్ సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఎక్కువ వేయకూడదు, ఎక్కువగా వేస్తే జిగురుగా ఉంటుంది. ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి, పాలు
ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. సేమియాకి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా పాలు కాచుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకుందాం. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను. ఎక్కువగా వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుండదు కదా. వేరే స్టవ్ మీద ఇప్పుడు సేమియా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ చాలా తొందరగా వేగిపోతాయి కదా, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు సేమియాలు వేసుకోవాలి. ఇందులో ఉన్న నెయ్యి సరిపోతుంది. సేమియాలు ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. పక్క స్టవ్ మీద పాలు కూడా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సేమియాలు ఉడకడానికి 10 to 15 మినిట్స్ సరిపోతుంది. చూసారా, సేమియాలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. సేమియాలు ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. మనందరికీ మినప సున్నుండలు తెలిసినవే, అలాగే గోధుమలతో కూడా సున్నుండలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోధుమ పిండి సున్నుండలకి కావాల్సిన పదార్థములు చూద్దాం. 250 గ్రామ్స్ గోధుమ పిండి, 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పాన్ మళ్ళా స్టవ్ మీద పెట్టుకొని గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం గరుగ్గా అవుతుంది. ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగడానికి ఒక 15 to 20 మినిట్స్ అయినా పడుతుంది. చూసారా, నేను చూపించిన విధంగా వేపుకోవాలి. బాగా ముదురు రంగు వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో తురుముకున్న బెల్లం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. షుగర్తో కూడా చేసుకోవచ్చు. షుగర్తో చేసుకునేటప్పుడు షుగర్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ బెల్లం ఆరోగ్యానికి మంచిది కదా, అందుకే బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పేపర్పై వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చపాతీలు చేసుకునే కర్ర తీసుకొని కొంచెం కొంచెం నేను చూపించిన విధంగా నూరుకోవాలి. ఓపిక ఉంటే గోధుమలతో కూడా చేసుకోవచ్చు, కానీ చాలా ప్రాసెస్ కదా, అందుకే గోధుమ పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కొంచెం కొంచెంగా నూరుకొని పాన్లోకి తీసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కడైనా కొంచెం బెల్లం ఉండిపోవచ్చు కదా, అందుకే ఇలా తురుముకున్న బెల్లం వేసుకొని నూరుకుంటే మొత్తం అంతా నలిగిపోతుంది. మొత్తం అంతా నూరుకున్న తర్వాత కొంచెం
పక్కకి తీసుకొని కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అన్నింటికి వస్తాయి. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా మొత్తం ఉండలుగా చేసుకోవాలి. చూసారా, గోధుమ పిండి సున్నుండలు తయారైపోయాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.